ఇగో ఇదే ముందు భారత్ హిందూ దేశం, దానికి రాజ్యాంగ ఆమోదం అక్కర్లేదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్. ఎస్, ఇప్పుడు రాజ్యాంగం కంటే భారతదేశం కంటే అందరికంటే ఈయన గొప్పోడు. ఒక విధంగా మోడీ గారి కంటే కూడా ఈయనకే పవర్ ఎక్కువ ఉన్నది. ఈయన చెప్తేనే మోడీ గారు కూడా వింటారు. అదే అన్నట్టు ముచ్చట. ఇదే చెప్తారు చాలామంది. ఆర్ఎస్ఎస్ ఏది చెప్తే బీజేపీ అదే వింటుంది, ఆర్ఎస్ఎస్ చెప్పిన దాన్నే బీజేపీ అప్లై చేస్తుంది అంటది. ఇప్పుడు ఈయన చూడు, సరే భారతదేశం హిందూ దేశం అయితే హిందూ దేశం అని బోర్డు మార్చుడి, బాధేమున్నది? భారతదేశం కాదు హిందూ దేశం అని బోర్డు మార్చండి. హిందూ దేశం అని బోర్డు మారిస్తే తెల్లారకల్లా పేదరికం పోయి అందరూ కోటీశ్వర్లు అవుతారంటే అందరికీ సంతోషమే. పేరులోనే ఉన్నది మొత్తం. భారతదేశం అనే పేరు మీకు నచ్చలేదేమో. ఇప్పుడు భారతదేశం అనే పేరు ఒక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు నచ్చలేదు, నాకు భారతదేశం అనే పేరే నచ్చింది. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక మీ ఉద్దేశం ఏంది? మోహన్ భగవత్ గారు మీ ఉద్దేశం ఏంది? అంటే అతి త్వరలో భారతదేశం పేరు మార్చబోతున్నారని మీరు ఇప్పుడు ఆల్రెడీ మోడీ గారి చెవిలో వేసిండ్లని, మోడీ గారు అది వినకపోతే బాగుండదని మీరు చెప్పదలుచుకున్నారా? చూడు, వీళ్ళు ఎలాంటి రాజకీయం చేస్తున్నారో. సమాజానికి పనికొచ్చే పనులు చేయరు వీళ్ళు. సమాజంలో ఎన్ని రుగ్మతలు ఉన్నారో ఆలోచించరు. కుల మతాలతో ఎట్లా కొట్టుకొని సత్తాన్లో వాళ్ళకు అవసరం లేదు. కానీ భారతదేశం పేరు అనేది వాళ్ళకి అతిపెద్ద సమస్యగా కనబడుతున్నది.